హలో అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకు ముందు వీడియోలో నేను దోస వీడియో ఒకటి పెట్టాను. దాంట్లో మిల్లెట్స్ రేషియో అంత క్లియర్గా చెప్పలేదు, అందుకే ఇంకొక వీడియో చేస్తున్నాను. ఈ ఒక్క వీడియో మీరు క్లారిటీగా విన్నారంటే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అందుకే మళ్ళీ క్లియర్గా ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను రేషియోతో సహా ప్రతి ఒక్కటి చెప్తాను. బాగా వినండి, నోట్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఈ మిల్లెట్స్తో తయారు చేసుకున్న పిండితో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. ఎవరైతే వెయిట్ తగ్గాలి అనుకుంటారో వాళ్ళకు కూడా ఈ దోశ చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళు కానీ ఈ టిఫిన్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే, ఇలాంటి టిఫిన్సే రకరకాలు ఉన్నాయండి. ఇట్లాంటి టిఫిన్స్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వెయిట్ తగ్గుతారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్నామంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఇంతకు ముందే షుగర్ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళ వారసత్వంగా వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మంచి డైట్ని ఫాలో అవ్వడం హెల్త్కి చాలా మంచిది. మిల్లెట్స్తో చాలా రకాల టిఫిన్స్ చేసుకోవచ్చండి. ఒక్క దోశ మాత్రమే కాదు, ఇడ్లీ చేసుకోవచ్చు. ఈ పిండిని బాగా పులియబెట్టి గుంత పొంగనాలు వేసుకోవచ్చు. ఈ మిల్లెట్స్తో రవ్వ చేసుకొని ఉప్మా చేసుకోవచ్చు, గంజి చేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు అండి. ఎప్పుడు దోశ గురించే చెప్తున్నాను కదా అని దోశలే వేసుకొని తినాలేమో అని అనుకోవద్దండి. ఈ మిల్లెట్స్ని ఏదో ఒక రూపంలో మన టిఫిన్స్లో తీసుకోవాలి అని చెప్తున్నాను. చిరుధాన్యాలు అనేది మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ప్రతిరోజు మన డైట్లో చిరుధాన్యాలు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వాటి రేషియో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను చెప్పే రేషియో ఒకటి చెప్తాను, మీరు దానికన్నా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఒకటి తక్కువైంది ఒకటి ఎక్కువైంది అంటే ఏం ప్రాబ్లం లేదండి. ఎక్కువ తక్కువలు వేసుకున్నా కూడా దోశలు మనం చేసుకునే ఈ పిండితో ఏ ఐటమ్స్ అయినా చాలా బాగా వస్తాయి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి జొన్నలు అండి. అన్నిటికన్నా జొన్నలు హెల్త్కి చాలా మంచిది కాబట్టి జొన్నలు ఎక్కువగా వేసుకోవాలి. జొన్నల రేషియో 2 కప్పులు ఉండాలి. మిల్లెట్స్ మన దగ్గర ఏ మిల్లెట్స్ ఉంటే ఆ మిల్లెట్స్ ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు. అవి ఒక్కొక్క కప్పు రేషియో ఉండాలి. మన దగ్గర ఇంకా లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్, మనకి బయట అలాంటి రైస్ దొరుకుతుందండి. ఇది వెయిట్ మేనేజ్మెంట్కి, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ రైస్ మీకు ఎక్కడైనా దొరకలేదు అంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, నాకు వాట్సాప్ చేశారంటే మీరు ఏ స్టేట్లో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా వితిన్ 2 డేస్లో మీకు ఆ ప్రోడక్ట్ ఇంటికి డెలివరీ అయిపోతుంది. ఈ రైస్ మాత్రము ఎక్కడ పడితే అక్కడ క్వాలిటీవి దొరుకుతాయన్న నమ్మకం అయితే లేదండి, అందుకని చెప్తున్నాను. మీరు బయట తీసుకుంటానంటే కూడా మీ ఇష్టం. మేము ఒక హెల్త్ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి మాకు మీటింగ్లో ఈ రైస్ గురించి చెప్పారు. అంతకుముందు నాకు కూడా తెలీదు. ఇవి చూడ్డానికి వైట్ రైస్ లాగే ఉంటుంది, వైట్ రైస్ తిన్న ఫీలింగే ఉంటుంది. కొంచెం క్వాంటిటీలో రోజు తీసుకుంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ హై అవ్వదు, వెయిట్ మేనేజ్మెంట్లో ఉంటుంది. మాకు బాగా అర్థమైన సబ్జెక్టు. మీకు కావాలి అనుకుంటే ఈ రైస్ గురించి డీటెయిల్స్ ఇంకొక వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇందులో నవారా రైస్ కూడా ఉందండి. రెడ్ రైస్ అని కూడా అంటారు అనుకుంటాను దాన్ని. ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. 100 నుంచి 110, 80, 90 అలా ఉంటుంది కేజీ. ఇది కూడా ఒక కప్ రేషియో వేసుకోవాలి. రాగుల క్వాంటిటీ 1/2 గ్లాస్. ఓట్స్ ఆ క్వాంటిటీ వచ్చి 1/2 గ్లాస్ అనమాట. ఓట్స్ మనకి బయట దొరుకుతుంది. క్విక్కర్ ఓట్స్ అనే ఒక కంపెనీ ఓట్స్ ఉంటుంది, అవి చాలా బాగున్నాయి. అవి ఒక 1/2 గ్లాస్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక బాక్స్లోకి వేసుకున్న తర్వాత 3 స్పూన్ల మెంతులు కలపండి. ఇప్పుడు మనం తీసుకున్న మిక్సింగ్ అంతా 3 భాగాలు ఉంటే దీనికి పొట్టు ఉద్దిపప్పు అని బయట మార్కెట్లో దొరుకుతుంది. తెల్ల ఉద్దిపప్పు కాదండి, పొట్టు ఉద్దిపప్పు. పొట్టు ఉద్దులు వాడడం వల్ల మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందుకే మన దోశలు బ్రౌన్ కలర్లో ఉంటాయి.
సో ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటాను. ఏమైనా మర్చిపోయి ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ కనుక ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.